50 గ్రాముల బార్లీ శరీరాన్ని నిరుషీకరణ చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు, కాలేయం మరియు ప్రేగులను శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అర టీ స్పూన్ జీలకర్ర జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. గ్యాసు, ఆమ్లత్వం మరియు ఉబ్బరం సమస్యను తొలగిస్తుంది. అర అంగుళం అల్లం జీర్ణక్రియను సహాయపడుతుంది. కఫం మరియు వాతాన్ని సమతుల్యం చేస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాని తయారీ విధానం ఏంటంటే, ముందుగా 50 గ్రాముల బార్లీని బాగా కడిగి 1 లీటర్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మీరు దీన్ని తక్కువ సమయంలో తయారు చేసుకోవాలనుకుంటే దానిని 3 నుంచి 4 గంటలు నానబెట్టవచ్చు. నానబెట్టిన తర్వాత ఈ నీటిని గ్యాస్ మీద వేసి అందులో 1 అంగుళం ముక్కలుగా తరిగిన అల్లం ముక్కను, అర టీ స్పూన్ జీలకర్రను వేయండి. బాగా మరిగే వరకు వదిలివేయండి. 4 నుండి 5 నిమిషాలు మరిగించిన తరువాత గ్యాస్ ఆపేసి గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక సీసా లేదా గాజులో నిల్వ చేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ డీటాక్స్ పానీయాన్ని 2 గ్లాసుల్లో ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని సిప్ వెంబడి సిప్ త్రాగండి. తరువాత నెమ్మదిగా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మీ శరీరంలో చక్కెర, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, రాళ్ళు, అధిక రక్తపోటు లేదా ఊబకాయం వంటి ఏదైనా వ్యాధి ఉంటే ఖచ్చితంగా వారానికి 3 రోజులు తాగాలి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటే 15 రోజుల్లో 3 రోజులు తాగండి. ఈ పానీయం శరీరం నుండి విషాన్ని మరియు మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది మీ కాలేయం, మూత్రపిండాలు మరియు పేగులను డీటాక్స్ చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు గ్యాస్, ఆమ్లత్వం మరియు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. దీనివల్ల రక్తం శుద్ధి అయ్యి రక్త ప్రసరణ